గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఏంటంటే 76వ రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సమర్థ హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరి వీడికి వచ్చిన టీచర్స్, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, 10th క్లాస్ పిల్లలకు నా యొక్క నమస్కారములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మార్నింగ్ లేస్తే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటని అంటే మన బాడీ మనం కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే చిన్నపిల్లలు డిసిప్లిన్ ఇంపార్టెంట్. మనం ఎంత సైలెన్స్ ఉంటునో అంత మన పవర్ అనేది వస్తాయి. ఇప్పుడు చూడండి, చాలా పిల్లలు ఇప్పుడు వాళ్ళు స్వతంత్రం కోసం ఎంతోమంది గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ చాలామంది పోరాడిళ్ళు. అంటే వాళ్ళు ఏ స్థాయి నుంచి అంటే కింది స్థాయి నుంచి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పుట్టంగానే చరిత్రలో రాయలేరు. అంటే మన రోజు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనం నేర్చుకునే కొద్ది ఏంటంటే మన జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు చూడండి, మన పెద్ద పెద్ద హై స్కూల్స్ ఉన్నాయి, ఏంటి ఈ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్, చాలామంది మేధావులు ఎంతోమంది ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు చాలా ముఖ్య విషయం ఏంటంటే డిసిప్లిన్. మీరు ఎంత డిసిప్లిన్ ఉంటే మీకు అంత జ్ఞానం వస్తుంది. ఓకేనా? ఇంకొకటి, చాలామందికి ఏంటంటే లేవంగానే ఏం చేస్తారు, బ్రష్ చేయరు, ఏం చేయరు. అబ్బా స్కూల్ టైం కాగానే అప్పుడే లేచి మొత్తం మమ్మీ నాకు ఇదే అదే అని హాఫ్ అన్ అవర్ మొత్తం అర్జెంట్ వాళ్ళను ఇబ్బంది పెడతారు, మీరు ఇబ్బంది పడతారు. కావున ఏంటంటే మీరు టైం స్పెండ్ చేయాలి. అందుకని ఇప్పుడు చూడండి, 10th క్లాస్ పిల్లలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ రావాలంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. అదేంటిదంటే ఇప్పుడు మనం మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? 6 కాదు, ఇంకా 6:30. ఓకే, మీరు రేపటి నుంచి అంటే టుమారో ఏంటంటే మినిమం 4కు లేచేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలామంది ఏంటంటే పిల్లలు జ్ఞాపక శక్తి పెరగాలంటే మనం 4కు లేవాలి. 4కు లేచి మామూలుగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చొని మీరు అప్పుడు స్టడీ చేయండి. ఏంటిదంటే ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మనం చాలామంది సినిమాలో పోతాం, సినిమా పోగానే 2 గంటలు మంచిగా సినిమా ఏకాగ్రత చూస్తాం. అంటే అది మంచిగా ఉంటుంది, అబ్బా బాగున్నాయి ఇవాళ మనం ఇక మనం ఈ సినిమా చూసినా ఒక 10 మంది చెప్తాం. అరే ఒక బుక్ పట్టుకొని చదవాలంటే అబ్బా ఇవాళ అసలు మనకు చదవలేకపోతాను. అంటే దాని దృష్టి అంటే చూడండి, సినిమా అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మన బుక్ చూస్తే అంత హ్యాపీ ఉండాలి. ఇంకొకటి, ఎగ్జామ్ పోతారు, ఎగ్జామ్ పోగానే ఏం చేస్తారు, వాళ్ళు చెప్తారు ఇట్లా ప్యాడు అది ఇస్తారు, చూస్తారు. మనం వాళ్ళ ముఖాలు చూసుకునేది అప్పుడు ఇచ్చి మనం అయితే ఏం రాయలేము. కొందరు సినిమా స్టోరీలు రాస్తారు. అది అట్లా కాదు. మీరు ఏంటని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఒక 10 times రాయండి. రాస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే నేను ఏం చెప్తానంటే పిల్లలు మీరు సినిమా ఎట్లా చూస్తారో బుక్ చూస్తే అట్లా అట్లా స్టడీ చేస్తేనే మీకు వస్తుంది. ఇంకొకటి, మీరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మంచిగా కూర్చోండి, సిట్ రైట్గా మంచిగా. ముసలోళ్ళు ఇట్లా ఇట్లా బిన్నోడు ఇట్లా అది కరెక్ట్ కాదు. మనం స్ట్రైట్గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఏంటంటే మనం ఇది ఉండే చూడండి, జ్ఞానముద్ర. ఇది చూడండి, బాడీ స్ట్రైట్ పెట్టాలి, అయిపోయింది. జ్ఞానముద్ర, ఇట్లా జ్ఞానముద్ర అని చూడండి. ఇప్పుడు మీరు చూడండి, అనగానే ఏంటంటే ఈ 2 ముక్కు రంధ్రాలతో శ్వాస అనేది కరెక్ట్ చూడండి. మీకు వస్తుందా? అంటే ఒక ముక్కులకి వెళ్ళి గాలి వస్తే ఒక ముక్కులకి వెళ్ళి గాలి రాదు. కాకపోతే ఏంటంటే మీరు ఏంటంటే మన గాలి ఎంత స్పష్టంగా ఉంటుందో మన శ్వాస అంత కరెక్ట్ ఉంటుంది. ఇట్లా జ్ఞానముద్రలో కూర్చొని ఒక 10 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటే ఏంటంటే మీకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతాయి. మీకు ఎప్పుడన్నా నేను ఒక వీలు చూసుకొని ఒక క్లాస్ అనేది చెప్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఒక్క 2 minutes కళ్ళు మూసుకొని ఉండండి. కళ్ళు మూసుకొని అందరు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. ఓకేనా? అందరు కళ్ళు మూసుకున్నారా? అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. ఓకేనా? స్లోగా అనండి. ఓ అని ముట్టుకోవద్దు, స్లో లోపల నుంచి రాదు. ఓకేనా? స్టార్ట్. నవ్వద్దు.
నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఓ. నెక్స్ట్ ఓ. ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి. ఓకే, స్టార్ట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీరు ఇట్లా స్లోగా ఇప్పుడు చేతులు దగ్గర పెట్టుకొని మనం ఇట్లా ప్రెస్ చేయండి ఇట్లా. ఓకేనా, చేతులు ప్రెస్ చేయండి, కళ్ళు తెరవద్దు. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఐస్ మీద చేతులను చాపి ఇట్లా ప్రెస్ చేయండి ఇట్లా. సేమ్ మన బాడీ మనం ముఖం కడుక్కున్న తర్వాత మనం ఇట్లా సోపు రాసుకొని ఎట్లా చేస్తాం మన ముఖాన్ని అట్లా చేయండి. ఇప్పుడు స్లోగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు ఇది డైలీ మీరు చేస్తే ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. నవ్వుతే ఏం రాదు, మన ఆరోగ్యం మనమే. ఎంత నవ్వుతే అంత మంచిది, ఎంత ఎక్కువ నవ్వుతే అంత మనకు ఆరోగ్యాన్ని ఖరాబ్ అవుతుంది. కాకపోతే ఇది ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంత ఖచ్చితంగా చేస్తే ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ.